హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మంచి క్యారెట్ రెసిపీని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. నేను మా పిల్లల కోసం ఏ విధంగా అయితే క్యారెట్ కర్రీని ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్లీ క్యారెట్స్ గురించి చెప్పాలంటే, క్యారెట్స్ని డైరెక్ట్గా పిల్లలు అలా అయితే తినలేరండి. మనమే తినమండి సరిగా. అలాంటిది పిల్లలు ఒకటి కంటే ఎక్కువ అయితే తినలేరు. అలాంటి వాళ్ళకి క్యారెట్స్ని మంచి కర్రీగా చేసి పెట్టడం అయితే మంచి మార్గం అండి. క్యారెట్స్ని కర్రీలాగా చేసినప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ మనం కూడా వారంలో 2-3 సార్లు క్యారెట్స్ అయితే మన వెజిటేబుల్స్లో యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే క్యారెట్స్ చాలా హెల్దీ అని మీకు కూడా తెలుసు కదా. క్యారెట్స్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. క్యారెట్ వల్ల మనం బరువు దిగడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, పొటాషియం, కాల్షియం ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోషక విలువలు మనకు దొరుకుతాయండి క్యారెట్లో. అండ్ ముఖ్యంగా క్యారెట్లో క్యాన్సర్ గుణాన్ని అణచివేసే శక్తి అయితే క్యారెట్కి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనము వారానికి 2-3 సార్లు క్యారెట్స్ అయితే యూస్ చేయాలి ఇంట్లో. అలాగే క్యారెట్స్ని జ్యూస్ కూడా చేసి తాగుతారు కదా చాలామంది. ముఖ్యంగా హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు అలా క్యారెట్స్ని జ్యూస్ చేసి తాగడం వల్ల వాళ్ళకి చాలా ఉపశమనం అయితే కలుగుతుంది. మరియు క్యారెట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో వచ్చే ఏ ఇన్ఫెక్షన్ అయినా ఎదుర్కొనే శక్తి ఈ క్యారెట్కి అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం క్యారెట్ కర్రీని చేసే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా క్యారెట్ని నీట్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో పోపు గింజలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ముఖ్యంగా ఎల్లిపాయ అయితే వేసుకోవాలండి. ఎల్లిపాయ వేసుకోవడం వల్ల కర్రీకి చాలా ఫ్లేవర్ అయితే వస్తుంది. మర్చిపోకుండా వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటిదంటే ఎల్లిపాయ అండి. అందులో కొంచెం కరివేపాకు, నేను పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను మంచి ఫ్లేవర్ రావడానికి. ఆ తర్వాత కట్ చేసుకున్న క్యారెట్స్ అందులో వేసి బాగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం, ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. లాస్ట్కి కొత్తిమీరతోని గార్నిష్ చేసుకోవాలండి. ఒక 15 మినిట్స్లో క్యారెట్ కర్రీ అయితే కంప్లీట్ అవుతుంది. అంత టైం ఏం పట్టదు కర్రీ వండడానికి. ఆల్రెడీ అవి చాలా సాఫ్ట్ కంటెంట్ కదండి, అందుకే ఈజీగా అయితే ఉడుకుతాయి అవి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. మన కోసం కాకుండా మన పిల్లల కోసమైనా వీక్లీ 2 సార్లు క్యారెట్ కర్రీని అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.